గెలుపే లక్ష్యంగా ఏదైనా మాట్లాడతాము, ఎంత దూరమైనా పోతాము అంటే ఏం జరుగుతుంది? మొదటికే మోసం వస్తుంది. తాజాగా జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఒకవైపున ప్రతిపక్షాలు ఒకవైపున దాడి చేస్తున్న తరుణంలో మరోవైపు కొత్త ప్రతిపక్షం కొత్త శత్రువు మాదిరిగా వైఎస్ షర్మిల తయారైందనడంలో సందేహమే లేదు. ప్రతినిత్యం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడం, ఏదేదో షర్మిల మాట్లాడడం నిజంగా ప్రజలే నవ్వుకునే స్థాయికి వచ్చింది ఆమె మాటలు వింటుంటే, ఆమె హావభావాలు చూస్తుంటే. తాజాగా వైఎస్ షర్మిలకు ఊహించని షాక్ ఇచ్చారు పోలీసులు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై కేసు నమోదైంది. తాజాగా బద్వేల్ సభల్లో వివేక హత్య కేసుపై షర్మిల ప్రసంగించారని కేసు నమోదైంది. వివేక కేసు అసలు ప్రస్తావించకూడదు అని కడప కోర్టు ఆదేశాలున్న నేపథ్యంలో షర్మిలపై ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులు వచ్చినా దాన్ని ఉల్లంఘించి మాట్లాడడం అంటే నెక్స్ట్ ఏంటి? ఖచ్చితంగా అరెస్టు చేయాలనే లక్ష్యమే ఆమెకు కనబడుతుంది. ఇక చూడబోతే వైఎస్ షర్మిలను పోలీసులు అదుపులోకి తీసుకునే పోతున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. ఇలాగే ఉల్లంఘిస్తూ, ఈసీ ఆదేశాలను ఉల్లంఘిస్తూ, కోర్టు ఆదేశాలను తుంగలోకి దొక్కుతూ, కేసుల్లో ఎవరి గురించైనా మాట్లాడతాము, ఎంత దూరమైనా పోతాము కేవలం ఎన్నికల లబ్ధి కోసం అంటే మాత్రం చట్టం ఊరుకుంటుందా? న్యాయబద్ధంగానే వాళ్ళు అడుగులు ముందుకు వేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళకు ఉంటుంది కదా. తాజాగా షర్మిలను అరెస్టు చేసినా దిక్కులేదు అంటున్నారు అంతా కూడా. ఎందుకంటే షర్మిల చాలా అదుపు తప్పి మాట్లాడుతున్నారని, ఇప్పటికే వివేక గారి గురించి అసలు ఈ సమయంలో ప్రస్తావించకూడదు అని కోర్టు క్లియర్ కట్ ఆదేశాలు ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా మళ్ళీ ఆమె అడ్డంగా మాట్లాడుతున్నారు. మాట్లాడటమే కాదు, మర్డర్ తాను పక్కకు నిలబడి చూసినట్టుగా ప్రజల ముందు కావాల్సుకొని వివరించే ప్రయత్నం చేస్తూ ప్రజలను మానసికంగా దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మరో తప్పు. దీనికి వైసీపీ నేతలు సైతం సీరియస్ అవుతున్నారు. అసలు ఏం మాట్లాడుతున్నావు షర్మిల, ఏం జరుగుతుంది అసలు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత దారుణమా, ఇంత అన్యాయమా అంటూ చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నేతల ప్రోద్బలంతో షర్మిలపై కేసు నమోదైందని కాంగ్రెస్ నేతలు ఇప్పుడు మండిపడుతున్నారు. కానీ షర్మిల పూర్తిగా ఉల్లంఘిస్తున్న తప్పులను దృష్టిలో పెట్టుకుని మేము అడుగులు ముందుకేసామంటున్నారు వైసీపీ నాయకులు. వైఎస్ భారతి పాత్ర వివేక గారి హత్య కేసులో ఉంది అంటూ చాలా రెచ్చిపోయి మాట్లాడిన షర్మిలను పోలీసులు అదుపులోకి తీసుకున్న ఆశ్చర్యం లేదు. షర్మిల అరెస్టు సైతం జరిగే ఆస్కారం స్పష్టంగా కనబడుతుంది. వైఎస్ సునీత, షర్మిల ఇద్దరు కూడా పదే పదే వివేక గారి హత్య కేసును ముంగటేసి ఎన్నికల్లో లబ్ధి పొందాలి, ఎన్నికల్లో వైఎస్ అవినాష్కు గండంగా నిలబడాలి అన్నట్టుగా వాళ్ళ తాపత్రయం కనబడుతుంది. కానీ నిజంగా ఇదైతే కరెక్ట్ విధానం, పద్ధతి కాదు. ఒక శవం మీద పేలాలు ఏరుకునే రాజకీయం అంటే ఇదో ఇందిగాక మరొకటి అవుతుందా? గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పదం బాగా వాడేవారు. కానీ ఇప్పుడు అదే పదం ఆచరిస్తున్న వ్యక్తుల్లో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన షర్మిల ఒకరు. అప్పుడు తెలంగాణ అన్నారు, ఇప్పుడు ఆంధ్ర అంటున్నారు. అప్పుడు పోయి కేసీఆర్ అన్నావు, ఇప్పుడు పోయి వివేక అంటున్నావు, రాజశేఖర రెడ్డి అంటున్నావు, వివేక అంటున్నావు. ఇవేనా నీ రాజకీయాలు అంటూ షర్మిల పరువు తీస్తున్నారు ప్రజలంతా కూడా. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.